వారాహి అమ్మవారిని ఎవరు పూజించవచ్చు, ఆమెను ఎలా ఆరాధించాలనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహిదేవి లలితా త్రిపుర సుందరి దేవి నుండి ఉద్భవించిన ఒక స్వరూపం. లలితమ్మ వారి నుండి వారాహిదేవి, శ్యామలాదేవి, బాలా త్రిపుర సుందరి దేవి వంటి శక్తులు ఉద్భవించాయి. వారాహి అమ్మవారిని ఎవరైనా సరే ఎంతో సంతోషంగా నిస్సంకోచంగా ఆరాధించుకోవచ్చు. దీనికి ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వారాహి అమ్మవారి పూజ గురించి సమాజంలో ఉన్న కొన్ని భయాలు, అపోహలు మాత్రమే. ప్రస్తుతం లక్షలాది మంది భక్తులు అమ్మవారిని భక్తితో ఆరాధిస్తున్నారు. ఏ పూజా సామాగ్రి దుకాణానికి వెళ్లి అమ్మవారి విగ్రహాలు, ఫోటోలు సులభంగా లభిస్తున్నాయి. అమ్మవారికి చేసే షోడశోపచార పూజ మరియు శ్లోకాలను చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇంట్లో చదువుకుని సులభంగా పూజ చేసుకోవచ్చు. అయితే ఇంట్లో అమ్మవారి మూల మంత్రాలను జపించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గురు ఉపదేశం ఉండాలి. సాధారణ పూజలు, స్తోత్రాలు చదవడానికి ఎటువంటి గురు ఉపదేశం అవసరం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. విష్ణువు, శివుడు, అమ్మవారు లేదా గణపతి ఎవరిని పూజించినా చివరకు చేరే ఆధ్యాత్మిక గమ్యస్థానం ఒకటే. కాబట్టి మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని నిస్సంకోచంగా అమ్మవారిని ఆరాధించవచ్చు. శ్రీ వారాహి అమ్మవారి పూజలో ప్రధానమైనది భక్తి, శ్రద్ధ, విశ్వాసం. ముందుగా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా స్థలాన్ని శుభ్రపరిచి దీపం వెలిగించాలి. ఎరుపు లేదా పసుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించి పసుపు, కుంకుమ, గంధం సమర్పించాలి. పండ్లు, కొబ్బరికాయ, పానకం, పాయాసం లేదా మీకు సాధ్యమైన సాత్వికమైన నైవేద్యాన్ని సమర్పించాలి. ఓం శ్రీ వారాహియే నమః అనే మంత్రాన్ని కనీసం 11 లేదా 27 లేదా 108 సార్లు భక్తితో జపించాలి. శ్రీ వారాహి అష్టోత్తర శతనామావళి లేదా శ్రీ వారాహి స్తోత్రం పారాయణం చేయాలి. చివరిగా కర్పూర హారతి ఇచ్చి అమ్మవారి అనుగ్రహం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఆడంబరమైన పూజ కంటే భక్తితో చేసే ప్రార్థనే శ్రీ వారాహి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. మీలో ఎంతమంది వారాహి అమ్మవారి పూజ చేస్తున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి.